నవ్యాని వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా బ్లాక్ వచ్చేసి పొలం ఉంచినాం అన్నాం కదా, మిషన్లు రాలేదు. ఇప్పుడైతే కోస్తున్నాము. ఇప్పుడే డబ్బాలా పోస్తున్నాను. నేనైతే బావి దగ్గరికి వచ్చిన. మీరేమేం పనులు చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైవ్ పెడతా, అందరు లైవ్కి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇంకా 2 మళ్ళు ఉన్నాయి, ఒక మడే అయిపోయింది. ఇప్పుడైతే కోయడము. వడ్లు అయినాయి. రా అంటే మా సార్ ట్రాక్టర్ వేసుకుని వెళ్తుండు. పత్తి కూడా పగిలింది. ఏరాలకి చేతులు అయితే చిల్లి గవ్వ కూడా లేవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇగో పెట్టుబడి చాలా వరకు పెట్టుబడికి అవుతున్నాయి. అందరు అనుకుంటారుగా పత్తి వేసినాం ఫ్రెండ్స్, పత్తి అమ్ముకుందామంటే ధర లేదు, అయినా కూడా అమ్ముతాము. అమ్మి ఆ డబ్బులు తీసుకొని అప్పులు కట్టుకునే లోపు మళ్ళీ పత్తికి రేటు ఉంది అంటారు. పండించిన దానికి ఏమో రేటు బెటర్, కానీ పండుగ ఇచ్చింది అమ్ముకున్నాక ఇంత రేటు ఉంది అంత రేటు ఉంది అనేసి స్టాక్ మార్కెట్లు పెడతారు. చాలా బాధ అనిపిస్తుంది. ఎంత కష్టమో ఫ్రెండ్స్. ఇగో మా కష్టం చూడండి. ఇగో మా మావయ్య, మా సారు ఇగో మిషన్ కోసే కొడుకు అవుతాడు. ఇక లాస్ట్కి వచ్చిండు. అన్నీ బర్రెలు పడుతున్నాయి అనేసి కోపిస్తున్నాము. అందరి గోసుడు అయిపోయినాయి. నార్లు పోసుకురు. మేము కూడా నిన్న నారు పోసిన వీడియో కూడా పెడతా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ కొట్టడం మర్చిపోతున్నారు. షేర్ చేయండి మా ఛానల్ని. చూడండి ఇగో మా చేను దగ్గర నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇగో ఈ ఏమంటారు, ఈ భూమిలో అయితే ఏం పండియలేదు. 8 సంవత్సరాలు నా పెళ్ళి అయ్యి ఫస్ట్ టైం ఇగో మేమైతే ఇది సాగు చేసినాము. దేవుడు మరి ఎన్నెడ్లు ఎంత ధాన్యం పండిస్తాడు, ఇక దేవుని చిత్తం ఎట్లుందో చూడండి. రైతు ఆనందం. ప్లీజ్ మీరు అందరు లైక్ కొట్టండి. ఫస్ట్ టైం నేను చెప్పిన ఇదైతే నేను వచ్చిన కానించి ఇగో ఈ భూమి సాగు చేసి పండియడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఈ గడ్డి అంతా మళ్ళీ బర్రెలకి పొలం ఇట్లుంది. చూపిస్తా, చూద్దు రాగండి.